అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50,000 రూపాయల మట్టి ఖర్చులు సైతం చెల్లించాలని కోరారు. వీటితో పాటు ప్రమోషన్లు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకి 18,000 ఫిక్స్డ్ శాలరీని నిర్ణయించాలి అంటూ ఆశా వర్కర్స్ అంతా కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా ప్రభుత్వము తూచా తప్పకుండా మాకు న్యాయం చేయాలి అంటూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఈరోజు మీరు నిరసన చేయడానికి కారణం? మేము గతంలో ఎలక్షన్లో ముంగట మేము టెంట్ కింద కూర్చున్నాం మేడం. కూర్చుంటే ప్రతి ఒక్క టెంట్ కిందికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చిండు, అందరు వాళ్ళ కార్యకర్తలు వచ్చిరు. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం పనులు చేసలేరు, మేము వస్తే మేము అన్ని పనులు చేస్తాము, మీరు 18,000 న్యాయమైన డిమాండ్ అడుగుతారు, కానీ నేను అంతకంటే ఎక్కువ 21,000 ఇస్తా, మీకు ఈఎస్ఐ ఆ సౌకర్యాలు కల్పిస్తా, మట్టి ఖర్చులు ఇస్తా, అన్నిటికీ అన్ని చేస్తా అని చెప్పి మాతోని ఓట్లు వేయించుకొని మమ్మల్ని గెలిపించుకొని అన్నిటికీ మాతోని చేసి పుట్టినగో ప్రెగ్నెంట్తో ఉన్న మనిషిని డెలివరీ అయిన దగ్గర చూడాలి, ఇంజక్షన్లు ఇవ్వాలి, మీకు ఓటకు వరకు మీకు ఇచ్చినాము, ఒక్క మనిషిని ఇచ్చేయకుండా అంతవరకు దగ్గర మేము చేస్తే మా మీద మాకు న్యాయమైన డిమాండ్స్ నీ నోటి ఉంటే పలికిన మాటనే మాకు చెయ్యండి అని మేము ఇక్కడ వస్తే మీరు మమ్మల్ని తీసుకొని అరెస్ట్ చేస్తున్నా మేడం. అంటే మేము మిమ్మల్ని నమ్మి మేము ఓటేసినందుకు ఇవాళ తీసుకొని స్టేషన్ పెట్టి అరెస్ట్ చేయనుకోండి రా మేడం. మా డిమాండ్స్ మేము మీ నోటి ఉంటున్న మాటనే మేము అడుగుతున్నాం, వేరేది అడుగుతలేము. మాకు పెద్ద బిల్డింగ్లు కట్టాలని అడుగుతలేము, అడగలేము మేడం. మా బీదగా పోరాటం ప్రజల సేవలే చేస్తున్నాం, మేము ప్రజలకే సేవ చేస్తున్నాం. మా ఇంట్లోకేమో ఏం చేస్తలేం, చిన్నపిల్లలను గర్భాధానం కాపాడుతున్నాం. ఇవాళ మేము ఈ ఎండలకు వచ్చినట్టే మాకు న్యాయం పోరాడుతున్నామే తప్ప మేము పోరాటం చేస్తలేము. అంతులు అసలు ఏం అడుగుతలేము మేడం. సారించిన మాటనే కదా మాకు డిమాండ్ ఇంత అంటూ ఫిక్స్డ్ వేతనం చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం, అంతే తప్ప ఈ రోజు పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి పడేసి ఫోన్ పోయింది, నా ఫోను సరే పోయినా సరే ఇలా అదృష్టం పోలీసులు తీసుకురు, కానీ విజయలక్ష్మి కానీ ఇప్పియాలి, మాకు ఒక ధైర్యం ఆమె నిలిపియాలి. మేము అనుకున్న ఒప్పులన్నీ చెల్లించాలి మాకు ముఖ్యమంత్రి గారు. కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్లే చాలా సేవ చేశారు. వాళ్ళకు సెల్యూట్ అని అన్న గవర్నమెంట్ ఇప్పుడు ఆశా వర్కర్లు మాకు తగిన న్యాయం కోరుకుంటుంటే మమ్మల్ని పట్టి వ్యాన్లలో వేసుకపోయి ఒక్క ఆశా వర్కర్ ఏదైనా హాని జరిగిందంటే మాత్రం అసలు ఊరుకునేదే లేదు. ప్రజలకేమో సేవ మేము చేయాలి, ఇప్పుడు హాని మేము పడాలా? ఏంటి గవర్నమెంట్, సీఎం గవర్నమెంట్ ఏంటి ఆశాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు తగిన న్యాయాన్ని కోరుకుంటున్నాం. కానీ చూస్తున్నాం కదా, మా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేర్చాలని మాత్రమే మేము అడుగుతున్నాము. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు 18,000 జీతము కంటే ఎక్కువగా ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు బడ్జెట్ సమావేశాలు కనీసం మా ప్రస్తావన తీసుకురాకపోవడంతో మేమంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. పోలీసులు మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము నెరవేర్చండి అని చెప్పి అడుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులంతా మా మీద దాడి చేయడంతో పాటు మమ్మల్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సుజాత, కోటి.